వేసుకున్నాక బ్రెడ్ స్లైస్లను అయితే మనం ఇలా కొంచెం ఉంచుకోవాలి ఇందులో. ఇదిగో చూసారు కదా, బజ్జీలకు మనం ఎలా ముంచుకుంటామో అలాగే ముంచేసుకొని ఆ పెనం మీద అలాగే వేసేసుకోవడమేనండి. బజ్జీల పిండి కన్నా పల్చగా ఉండాలి, అప్పుడే మీకు బాగా వస్తుంది. కొంచెం కాలడం కూడా మనకి ఈజీగా కాలుతుంది. మనం ఇది డీప్ ఫ్రై కాదు కదా, మామూలు ఉన్న బటర్తోనే మనం టోస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా ఒకేసారి పెట్టేసుకున్నాం కదా, దీని మీద కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం ఇలా పైన వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనకు కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదులేండి, నేను కొంచెం ఇక్కడ ఎక్కువే వేసాను, అంతకన్నా కొంచెం తగ్గించుకోవచ్చు. కారాన్ని బట్టి ఎవరు తిన్నదాన్ని బట్టి వేసుకోవచ్చు. క్యారెట్ కూడా నేను తురుముకుని ఉంచుకున్నాను కదా, అది కూడా ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలండి ఇలాగా. ఇదిగోండి, రెండు పక్కల మనం ఇలా వెజిటేబుల్స్ వేసేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ మన ఇష్టమైన